నేను చాలా ఇంగ్లీష్ సినిమాలు చూశాను, చాలా జాంబీలు ఇంగ్లీష్ సినిమాలు చూశాను, కానీ మీలాగా వల్గర్ బిహేవియర్ ఏ జాంబీ చేయలేదు. స్టూపిడ్ గర్ల్. అందువల్ల మీకు ఏం పడే? ఇంకా రావాలి, చెక్ రావాలి. దెబ్బలు పడాయి మీకు సినిమాలో. బయట జనరల్గా చంటి గారు అందరితో ఆడుకుంటారు, కానీ ఈ సినిమాలో నాకు ఆ ఛాన్స్ దొరికింది. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. సినిమాలో నేను చంటి గారితో ఆడుకున్నాను. కాదు, నన్ను స్టేజ్ మీద పిలిచి ఆవిడ మాట్లాడుతుంటే అట్లా అరే నిన్ను. బట్ ఎనీవేస్, తను వచ్చానంటే ఆ సినిమాలో నాకు ఒక అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చినందుకు వెంకటకాచర్ల గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. పాటిబండ్ల చంద్రశేఖర్ ఆజాద్ గారికి చాలా థ్యాంక్ యూ సో మచ్. తేజ కాకుమాను ఈ సినిమాకి హీరో, అతనికి కూడా థ్యాంక్స్. నాతోటి బాగా యాక్ట్ చేశారు. సారీ, నేను మీతో యాక్ట్ చేశాను. బాగా పొడుగు ఉంటాడు, చాలా కష్టమైంది తలకాయ రేపు డైలాగులు చెప్పాలంటే. ఈ సినిమా ఖచ్చితంగా తెలుగులో ఫస్ట్ టైం ఒక కామెడీ ప్లస్ జాంబిడీ అని ఒక కొత్త రకమైనటువంటిది వచ్చింది అందరికీ. అంటే కామెడీ వేరు, జాంబీ సినిమా లేరు. జాంబీ సినిమాలు అంటే జనరల్గా దెయ్యాలు వచ్చి మనుషులను చంపేయడాలు, పొడుచుకోవడాలు ఇట్లాంటివన్నీ ఉంటాయి. దీనిలో అలాంటివి ఏం లేవు. పొరపాటున ఒక గ్రహస్థితి బాలేక ఒక అతను చేసిన మాటకి నేను బలయ్యాను. థ్యాంక్ యూ సో మచ్. మీ నాన్నకో ఫోన్ చేయవే, ఎక్కడున్నారు? ఏడే మన భుజంగా కనబట్లేదు. అమ్మా అమ్మా, నాన్న ఎక్కడమ్మా? ఆయన ఎక్కడుంటారో శివగాడికి తెలుసు. సార్, పొరపాటు జరిగిపోయింది సార్. 1 కాదు 2. ఎవరికి తెలియకుండా కాపాడు. నాన్న. హలో